బ్రేకింగ్ న్యూస్ అబ్దుల్లాపూర్లో నకిలీ ఆధార్ కార్డ్స్తో ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్కు యత్నించిన ఆర్టీసీ కండక్టర్ను పట్టుకున్నారు సబ్ రిజిస్ట్రార్ భాస్కర్ రెడ్డి శ్రీనివాస్ అనే ఇద్దరు వ్యక్తులు మజీద్పూర్ రెవెన్యూ పరిధిలోని ఫ్లాట్లకు నకిలీ డాక్యుమెంట్స్తో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రయత్నించారు. వారిది నకిలీ ఆధార్ కార్డు కానీ గుర్తించిన సబ్ రిజిస్ట్రార్ చాకచక్యంగా ప్రవర్తించి పోలీసులకు పట్టించారు. నిందితులు చంపాపేటకు చెందిన వారిగా గుర్తించారు. అబ్దుల్లాపూర్లో నకిలీ ఆధార్ కార్డ్స్తో ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్కు యత్నించిన ఆర్టీసీ కండక్టర్ను పట్టుకున్నారు సబ్ రిజిస్టర్ భాస్కర్ రెడ్డి శ్రీనివాస్ అనే ఇద్దరు వ్యక్తులు మజీద్పూర్ రెవెన్యూ పరిధిలోని ఫ్లాట్లకు నకిలీ డాక్యుమెంట్స్తో రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ప్రయత్నించారు. అయితే వారిది నకిలీ ఆధార్ కార్డు కానీ అది గుర్తించిన సబ్ రిజిస్టర్ చాకచక్యంగా ప్రవర్తించి పోలీసులకు పట్టించారు. నిందితులు చంపాపేటకు చెందిన వారిగా గుర్తించారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్ చెప్పండి, నకిలీ ఆధార్ కార్డ్స్తో ఫ్లాట్ల రిజిస్ట్రేషన్కు పాల్పడుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి, ఏం జరిగింది అసలు? అబ్దుల్లాపూర్ మెట్లోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మజిద్పూర్ లేఅవుట్ లో ఉన్నటువంటి కొన్ని ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ఈ రోజు సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి రావడం జరిగింది. భాస్కర్ రెడ్డి శ్రీనివాస్ అనే ఇద్దరు కూడా సబ్ రిజిస్టర్ దగ్గర రిజిస్ట్రేషన్ కోసం డాక్యుమెంట్స్ పెట్టి వారికి సంబంధించిన ఆధార్ కార్డులను కూడా జత చేసి ఇవ్వడం జరిగింది. ఆ ఆధార్ కార్డులు పరిశీలించిన సమయంలో అవి నకిలీవిగా సబ్ రిజిస్టర్ గుర్తించి వీరు ఫేక్ ఆధార్ కార్డులు పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకునే ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా సబ్ రిజిస్టర్ గుర్తించి వెంటనే పోలీసులకి సమాచారం ఇవ్వడం జరిగింది. అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు సబ్ రిజిస్టర్ ఆఫీస్ చేరుకొని భాస్కర్ రెడ్డిని శ్రీనివాస్ ని ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరు వేరే వారి ప్లాట్లు అమ్ముతున్నారా లేకుంటే ఎందుకు ఈ నకిలీ ఆధార్ కార్డులు పెట్టారనే దానిపైన అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరిని ప్రస్తుతానికైతే అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్ యూ. అది